Hello everyone, welcome to Tara IAS. This video is going to be directions part 2. Part 1 వీడియోలో మనం రైట్ టర్న్ అంటే ఏంటి, లెఫ్ట్ టర్న్ అంటే ఏంటి, రైట్ టర్న్ అండ్ లెఫ్ట్ టర్న్, తర్వాత నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఈ డైరెక్షన్స్ గురించి చూసాము. తర్వాత క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ గురించి కూడా చూసాము. అవన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇది మీకు ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ లాస్ట్ క్లాస్లో. ఈ హోంవర్క్ క్వశ్చన్లో ఏమంటున్నాము, a person walks 100 meters westward. ఫస్ట్ డైరెక్షన్స్ గీసేసుకుందాం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. 100 meters westward అంటున్నారు, అంటే ఇక్కడ 100 ట్రావెల్ చేశారు. దెన్ టర్న్స్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ముందుకు చెట్టును ఊహించుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటు పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి 100 కిందకి వెళ్ళాలి. ఓకే, 100. తర్వాత ఏం చేస్తున్నారు, ఈ పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత టేక్స్ 225 degree టర్న్ క్లాక్ వైజ్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న పొజిషన్ని మనం జూమ్ చేస్తే ఈ పాయింట్ పీని జూమ్ చేద్దాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇలా డైరెక్షన్స్ గీసుకుందాం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు కదా. సో ఆ పర్సన్ ఆల్రెడీ సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్న పర్సన్ 225 degrees క్లాక్ వైజ్ తిరగాలి అని చెప్తున్నారు. అంటే క్లాక్ వైజ్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఇలా తిరగాలి కదా, ఇలా తిరిగితే అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా తిరిగారు అనుకోండి, ఎంత అవుతుంది, అది 180 degrees అవుతుంది. అంటే ఇలా తిరిగితే ఆ పర్సన్ ఎటు ఫేస్ చేస్తారు, నార్త్ సైడ్ ఫేస్ చేస్తారు. కానీ ఇక్కడ వరకు ఎంత టర్న్ అయింది, అది 180 degree టర్నే అయింది. 180 తిరిగిన తర్వాత 225 అనే యాంగిల్ ఉంది కదా. నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ ఏమని డిస్కస్ చేసాము, 225 అనేది 180 degrees కన్నా పెద్ద యాంగిల్ కాబట్టి దీన్ని 180 ప్లస్ సంథింగ్ అని స్ప్లిట్ చేసుకోవాలి. అంటే 180 ప్లస్ 45. ఆల్రెడీ 180 తిరిగితే మనం ఏ డైరెక్షన్లో ఫేస్ చేసినట్టు, ఆ పర్సన్ నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు. అంటే మన ముందు నార్త్ సైడ్లో ఒక చెట్టు ఉంది అనుకోండి, ఇప్పుడు నార్త్ డైరెక్షన్లో ఒక చెట్టు ఉంటే కనుక మనం ఆ చెట్టును చూడగలుగుతున్నాం. ఓకేనా, అంతకుముందు సౌత్ సైడ్లో ఉన్న చెట్టును చూసాము, ఇప్పుడు నార్త్ సైడ్లో ఉన్న చెట్టును చూస్తున్నాం. ఓకే, అది నార్త్ సైడ్లో నార్త్ డైరెక్షన్ ఆ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా తిరగాలి, క్లాక్ వైజ్లో 45 degrees తిరగాలి. అంటే నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత చూసాము, 45 అని చూసాం. సో ఇంత తిరిగిన తర్వాత ఆ యారో అంటే ఆ పర్సన్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేసినట్టు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేసినట్టు. అవునా, సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఈ పాయింట్కి వచ్చాక, ఈ పొజిషన్కి వచ్చాక ఆ పర్సన్ ఎంత తిరుగుతున్నారు అన్నదానికి మనం ఈ పాయింట్ మీద ఫోకస్ చేస్తే సరిపోద్ది. ఈ పాయింట్ని జూమ్ చేసి ఇలా రాసుకొని సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, 180 degrees తిరిగితే నార్త్ సైడ్ ఫేస్ చేస్తారు, ఇంకొక 45 degrees తిరిగితే నార్త్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తారు అనే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్లో యాంటీ క్లాక్ వైజ్ 225 degrees తిరిగారు అంటే ఏ డైరెక్షన్ ఫేస్ అవుతారో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, క్వశ్చన్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మనకు వచ్చేసింది నార్త్ ఈస్ట్ అని. కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా ఇది ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి, ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఏం మారలేదు, 225 degrees సేమ్ యాంగిల్ ఉంది, కాకపోతే యాంటీ క్లాక్ వైజ్ తిరిగారు ఆ పర్సన్ అని అనుకుందాం. అప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తారు అని క్వశ్చన్. ఓకే, పాయింట్ ఇదే పీ, ఈ పాయింట్ పీని ఇక్కడ ఫోకస్ చేద్దాం, పాయింట్ పీ మీదే ఫోకస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, పర్సన్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు, సౌత్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నారు. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏ డైరెక్షన్లో తిరగాలి, ఈ డైరెక్షన్లో తిరగాలి. అవునా, ఎంత తిరగాలి, 225 degrees. 225 మళ్ళీ 180 ప్లస్ 45 అని రాసుకోవచ్చా. సో 180 ప్లస్ 45, 180 degrees అంటే ఇంత తిరుగుతారు. సో ఏ డైరెక్షన్ ఫేస్ చేసినట్టు, నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. తర్వాత ఇంకెంత తిరగాలి, 180 తిరిగాక 45 degrees తిరగాలి. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత చూసాము, 45 అని చూసాం. సో ఇదే డైరెక్షన్లో కదా మనం తిరగాల్సింది, యాంటీ క్లాక్ కాబట్టి. అంటే ఆ పర్సన్ 45 degrees తిరిగాక ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ అవుతారు, నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తారు, నార్త్ వెస్ట్ డైరెక్షన్ని. కాకపోతే ఈ క్వశ్చన్లో క్లాక్ వైజ్ అడిగారు కాబట్టి మనకి నార్త్ ఈస్ట్ వచ్చింది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అయి ఉంటే ఆన్సర్ ఎంత అయి ఉండేది, నార్త్ వెస్ట్ అయి ఉండేది. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఏదైతే డాక్యుమెంట్ కనపడుతుందో మీకు, ఇది డైరెక్షన్స్ ఫస్ట్ వర్క్షీట్. మన తారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫైల్ సెక్షన్లో సర్చ్ చేసినా కానీ, లేదా సర్చ్ బార్ నుండి సర్చ్ చేసినా మీకు డైరెక్షన్స్కి సంబంధించి 2 వర్క్షీట్స్ ఇచ్చాం మనం, వర్క్షీట్ 1 ఒకటి, వర్క్షీట్ 2 ఒకటి. ఓకేనా, ఇప్పుడు నేను వర్క్షీట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను, తర్వాత వర్క్షీట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, బ్యాలెన్స్ ఉన్న క్వశ్చన్స్ మీరు హోంవర్క్గా ట్రై చేయండి, ఏవైతే క్లాస్లో డిస్కస్ చేయట్లేదో మిగిలిన క్వశ్చన్స్ మీరు హోంవర్క్గా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు, 2 friends X and Y స్టార్ట్ రన్నింగ్ టుగెదర్ ఫర్ 50 meters ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ఈ డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ పరిగెడుతున్నారు అనుకుందాం, ఏ డైరెక్షన్లో అయినా పరిగెట్టచ్చు, నో ప్రాబ్లం, డైరెక్షన్ స్పెసిఫిక్గా లేదు కాబట్టి. X and Y ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు, ఎంత పరిగెడుతున్నారు అంటే కలిసి 50 meters కలిసి పరిగెడుతున్నారు. తర్వాత అండ్ దెన్ దే రీచ్ అ పాయింట్, ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత X టర్న్స్ రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెట్టును చూస్తున్నారు, అప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్ అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో. అంటే ఈ డైరెక్షన్లో X అనే పర్సన్ మూవ్ అవుతున్నారు.
అండ్ రన్స్ ఫర్ 60 మీటర్. తర్వాత వై అనే పర్సన్ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడ అంటే లెఫ్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్. ఎంత ట్రావెల్ చేస్తున్నారు, వై అనే పర్సన్ 40 ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, ఎక్స్ 60 ట్రావెల్ చేసిన తర్వాత ఎక్స్ టర్న్స్ లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ చెట్టును చూసినప్పుడు లెఫ్ట్ ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. ఎంత ట్రావెల్ చేస్తారంటే ఇక్కడ 50 యూనిట్స్ ట్రావెల్ చేస్తున్నారంట, 50 మీటర్స్. తర్వాత వై టర్న్స్ రైట్ అండ్ దెన్ రన్స్ 50 మీటర్. ఇప్పుడు ఇక్కడ వై అనే పర్సన్ ఈ చెట్టుని ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎటు పాయింట్అవుట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. 50 మీటర్స్ పరిగెట్టారంటే ఎంత అవుతుంది, 50 పరిగెట్టారు. ఇక్కడ ఎక్స్ కూడా 50 పరిగెట్టారు, వై కూడా 50 పరిగెట్టారు. అంటే వీళ్ళు ఫైనల్గా ఈ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఇది సేమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, హౌ ఫార్ ఆర్ ద 2 ఫ్రెండ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ నౌ. ఎంత దూరంలో ఉన్నారు, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్, ఈ మొత్తం డిస్టెన్స్ యాడ్ చేసేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో. ఇక్కడ వై అనే పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. ఈ వీళ్ళిద్దరు 50 ఇక్కడ ట్రావెల్ చేశారు కాబట్టి ఇద్దరు సేమ్ లైన్ మీద ఉన్నారు. ఓకే, ఈ వాల్యూ ఎంత 40, ఈ వాల్యూ ఎంత 60. సో ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది, 40 + 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 100. ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్. అంటే డైరెక్షన్ స్పెసిఫిక్గా ఏమి ఇవ్వకుండా రైట్ టర్న్ అండ్ లెఫ్ట్ టర్న్ మీద ప్లే చేసి ఎంత డిస్టెన్సెస్లో ఉన్నారో అని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, ఇందులో డైరెక్షన్స్ ఇన్వాల్వ్ చేశారు. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నారు, అ ఉమెన్ రన్స్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ హర్ నార్త్. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అనుకుందాం. తన నార్త్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది కదా. సో ఆ డైరెక్షన్లో ఎంత పరిగెడుతున్నారంట, 12 కిలోమీటర్స్ పరిగెడుతున్నారంట. తర్వాత అండ్ దెన్ 6 కిలోమీటర్ టువర్డ్స్ హర్ సౌత్. తన సౌత్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది కదా. అంటే ఆ పర్సన్ ఏం ట్రావెల్ చేస్తున్నారు, ఫస్ట్ ఆ ఉమెన్ 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఇదే డైరెక్షన్లో 6 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యారు రిటర్న్. ఓకే, అండ్ దెన్ 8 కిలోమీటర్ టువర్డ్స్ హర్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. ఎంత ట్రావెల్ చేశారంట, 8 కిలోమీటర్ ట్రావెల్ చేశారంట. అంటే ఆ పర్సన్ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకున్నాం అనుకోండి, అప్పుడు 12 ఆల్రెడీ వెళ్ళారు, 6 మళ్ళీ వాపస్ వచ్చేసారు. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ పాయింట్ ఏదైతే ఏ అని మార్క్ చేస్తున్నానో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, 6 కిలోమీటర్స్ అవుతుంది. 6 కిలోమీటర్స్ ఈ పాయింట్ ఏ నుండి. తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి ఈస్ట్ వెళ్ళారని చెప్పారు కదా, ఎంత వెళ్ళారు, 8 కిలోమీటర్స్ వెళ్ళారు. ఫైనల్ పొజిషన్ని బి అని అనుకుందాం. వీళ్ళు ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ హీ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్లో ఉంది, తను ఈ డైరెక్షన్లో ఉంది. అంటే అదేమవుతుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఏమని, యాంగిల్ అనేది మోర్ దాన్ 45 డిగ్రీస్ ఉంటుందా, లెస్ దాన్ 45 డిగ్రీస్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ గమనించండి, ఈ వాల్యూ 6, ఈ వాల్యూ 6 అని ఉందనుకుందాం. ఈ వాల్యూ, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ సైడ్ 6, ఈ సైడ్ 6 ఉంటే కనుక ఈ యాంగిల్ 45 డిగ్రీస్ అవుతుంది. 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఇది ఆల్రెడీ రైట్ యాంగిల్ కదా, సో ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఇది 45 అవుతుంది, ఈ యాంగిల్ కూడా 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసామనుకోండి, ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 45 కాబట్టి ఇది కూడా 45, ఎందుకంటే మొత్తం కలిపి 90 డిగ్రీస్ అవ్వాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఒక రెడ్ కలర్ ట్రయాంగిల్ గీస్తాను చూడండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ట్రయాంగిల్ ఏదైతే తీసుకున్నామో ఇందులో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఆల్రెడీ బ్లూ కలర్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ పెద్ద యాంగిల్ బ్లూలో ఏదైతే ఉందో ఇది 45 డిగ్రీస్ అని చూసాం. ఈ రెడ్ కలర్ యాంగిల్ ఏదైతే రాస్తామో అది 45 డిగ్రీస్ కన్నా చిన్న యాంగిల్ అవుతుంది కదా. సో దిస్ యాంగిల్ విల్ బి లెస్ దాన్ 45. ఆ యాంగిల్ ఎంతో నాకు తెలియదు, కాకపోతే ఆ యాంగిల్ ఎంత ఉంటుంది, లెస్ దాన్ 45 అవుతుంది. అవునా, ఇప్పుడు ఈ రెడ్ కలర్ సైడ్ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఎంత ఉంటుంది, 6 కన్నా పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా, 6 కన్నా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బ్లూ కలర్ ట్రయాంగిల్లో సైడ్ ఇక్కడ వరకే ఉంది, కానీ రెడ్ కలర్ ట్రయాంగిల్లో సైడ్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఆ డిస్టెన్స్, ఆ లెంత్ ఆఫ్ దట్ ట్రయాంగిల్ ఇస్ మోర్ దాన్ 6. ఈ పెద్ద రెడ్ ట్రయాంగిల్ లెంత్ గ్రేటర్ దాన్ 6 మీటర్, ఇక్కడ ఈ యాంగిల్ లెస్ దాన్ 45 డిగ్రీస్ వచ్చింది. మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగిన కేసు కూడా సిమిలర్గా ఉంది కదా. ఇక్కడ ఒక సైడ్ 6 ఉంది, ఇంకొక సైడ్ 8 ఉంది. అంటే ఈ 8 అనేది 6 కన్నా పెద్ద, అవునా. సో ఈ యాంగిల్ ఎంత అవ్వాలి, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 45 డిగ్రీస్. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, అన్ యాంగిల్ లెస్ దాన్ 45 డిగ్రీస్ నార్త్ ఆఫ్ ఈస్ట్. ఈ థర్డ్ క్వశ్చన్లో ఏమంటున్నారు, అ బ్యాంక్ ఎంప్లాయీ డ్రైవ్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ హర్ హౌస్. ఓకే, ఇది తన హౌస్ అనుకుందాం. ఓకే, 10 కిలోమీటర్స్ సౌత్ అని అంటున్నారు, అంటే ఇది 10 అని అన్నారు. ఈ పాయింట్ దగ్గర ఉన్నారు ఇప్పుడు. తర్వాత అండ్ టర్న్స్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. అండ్ డ్రైవ్స్ అనదర్ 20 కిలోమీటర్, అంటే ఇక్కడ 20 కిలోమీటర్స్ వెళ్తున్నారంట. ఓకే, అండ్ షీ టర్న్స్ లెఫ్ట్ అగైన్. లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇది ఆల్రెడీ 10 కాబట్టి పైకి ఎంత వెళ్ళాలి, 30 వెళ్ళాలి. ఓకే, లెఫ్ట్ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. తర్వాత అండ్ దెన్ షీ టర్న్స్ రైట్. ఇప్పుడు రైట్ అంటే ఈ డైరెక్షన్ ఉంది కదా, సో రైట్లో ఎంత వెళ్ళారంట, 5 కిలోమీటర్స్ వెళ్ళారంట. షీ అగైన్ టర్న్స్ టు హర్ రైట్కి టర్న్ అయ్యి ఎంత ట్రావెల్ చేస్తున్నారు, 30 కిలోమీటర్స్. అంటే ఇది ఆల్రెడీ 30 కాబట్టి ఇది కూడా ఎంత అవ్వాలి, 30 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో తను ఎక్కడికి రావాలి, ఈ పాయింట్ దగ్గరికి రావాలి. ఇదే సేమ్ లైన్ మీద పాయింట్ దగ్గరికి రావాలి. ఓకే,
దట్ ఈస్ ద బ్యాంక్ వేర్ షీ వర్క్స్. ఓకే, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హర్ బ్యాంక్ అండ్ హర్ హౌస్? ఇది ఫైనల్ లొకేషన్, ఇది బ్యాంక్ లొకేషన్. తను 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి ఇది 30 అయినప్పుడు ఇది కూడా 30 అయింది కదా. సో ఈ పాయింట్ సేమ్ లెవెల్లో ఉండాలి. ఇదేంటి? లొకేషన్ ఆఫ్ ద హౌస్. మనం ఏమని చూసాము? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఈ రెండింటిని స్ట్రేట్ లైన్తో జాయిన్ చేస్తే అదే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది అని చూసాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఈ వాల్యూ ఎంత అని తెలుసు, ABC అని మార్క్ చేసుకున్నాం అనుకోండి. AB వాల్యూ ఎంత అని తెలుసు, ఇది 20 కాబట్టి AB వాల్యూ కూడా ఎంత అవ్వాలి? 20 అవ్వాలి. ఈ వాల్యూ పైన 5 అని తెలుసు కాబట్టి BC వాల్యూ ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. సో హౌస్ అండ్ బ్యాంక్ అంటే AC, ఆ వాల్యూ ఎంత అవుతుంది? AB అంటే 20 ప్లస్ BC అంటే 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి 25 కిలోమీటర్స్. ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు? అ మ్యాన్ వాక్స్ డౌన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ హిస్ హౌస్ స్ట్రేట్ 25 మీటర్. ఇదంతా ఇచ్చారు, కాకపోతే క్వశ్చన్ ఎండింగ్లో మీరు చూసారా, హిస్ హౌస్ ఫేసెస్ టు ద ఈస్ట్ అంటే నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. వాళ్ళది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటున్నారు. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఏ మ్యాన్ వాక్స్ డౌన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ హిస్ హౌస్. బ్యాక్ సైడ్ ఆఫ్ హిస్ హౌస్ అంటే బ్యాక్ సైడ్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది? వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది. వాళ్ళ ఇల్లు ఫ్రంట్ డైరెక్షన్ అనేది ఈస్ట్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళ ఇల్లు బ్యాక్ సైడ్ అనేది ఏ డైరెక్షన్లో ఫేస్ చేయాలి? వెస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేయాలి. అంటే ఆ పర్సన్ బ్యాక్ సైడ్లో ఎంత వెళ్తున్నారంట? 25 మీటర్ వెళ్తున్నారు, 25 మీటర్ ట్రావెల్ చేస్తున్నారు. తర్వాత హీ టర్న్స్ రైట్. రైట్ అంటే ఏమవుతుంది? ఈ డైరెక్షన్ అవుతుంది. సో రైట్ డైరెక్షన్లో ఎంత వెళ్తున్నారు? 50 మీటర్స్ వెళ్తున్నారు. తర్వాత దెన్ హీ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్. ఇక్కడ ఉన్నప్పుడు లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది? ఈ డైరెక్షన్ అవుతుంది కదా. అండ్ వాక్స్ 25 మీటర్. ఈ డైరెక్షన్లో తిరిగి ఎంత వెళ్ళారంట? 25 మీటర్స్ వెళ్ళారని చెప్తున్నారు. ఓకే, వాట్ ఈస్ హిస్ డైరెక్షన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? ఆయన ఫైనల్ పొజిషన్ ఏంటి? ఈ పాయింట్ అవుతుంది. ఇనీషియల్ పొజిషన్ ఏంటి? ఈ పాయింట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫైనల్ పాయింట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే ఏమవుతుంది? స్టార్టింగ్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ సైడ్ ఒక యారో గీయాలి, అవునా? అంటే మనం ఈ ఫైనల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ పాయింట్ కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ నుండి ఫైనల్ పాయింట్ డైరెక్షన్లో యారో గీయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఇలా అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ హౌస్ ఫ్రమ్ ద ఫైనల్ పాయింట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఫైనల్ పాయింట్ నుండి హౌస్ డైరెక్షన్లో మనం యారో గీయాలి. ఓకేనా? వాళ్ళు అడిగిన స్టేట్మెంట్ని బట్టి డైరెక్షన్ ఆఫ్ ది యారో మారిపోతుంది. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ని బట్టి వాట్ ఈస్ ద డైరెక్షన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుండి యారో గీయాలి. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి యారో గీస్తే ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది? నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఒకవేళ వాళ్ళు క్వశ్చన్లో ఇది అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ హిస్ హౌస్ ఫ్రమ్ హిస్ ఫైనల్ పొజిషన్ అని అడిగారు క్వశ్చన్లో. అప్పుడు ఫైనల్ పొజిషన్ నుండి అని అడుగుతున్నారు కదా, అప్పుడు ఫైనల్ పొజిషన్ దగ్గర నుండి ఇనీషియల్ పొజిషన్ అంటే హౌస్కి డైరెక్షన్లో యారో గీయాలి. ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? సౌత్ ఈస్ట్. క్వశ్చన్లో అడిగిన దానికి ఆన్సర్ ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనం ఈ యారోస్ అనేది సరిగ్గా గీయకపోతే నార్త్ వెస్ట్ పెట్టాల్సిన దగ్గర సౌత్ ఈస్ట్ పెడతాము, సౌత్ ఈస్ట్ పెట్టాల్సిన దగ్గర నార్త్ వెస్ట్ పెడతాం. ఓకే, అందుకనే యారో డైరెక్షన్ ఎలా గీయాలో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పుడు ఇక్కడ 6th క్వశ్చన్లో ఏమన్నారు? PQR ఆర్ 3 towns. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ Q సారీ ఇక్కడ X అని ఇచ్చారు, దీన్ని 60 మీటర్ అని తీసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ R 80 అని తీసుకోండి. సారీ ఫర్ దట్ టైపింగ్ మిస్టేక్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏమంటున్నారు? PQ మధ్య డిస్టెన్స్ 60 అన్నారు. ఓకే, PR మధ్య డిస్టెన్స్ 80 అన్నారు. ఓకే, 3 towns అంట. Q is to the west of P. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ డైరెక్షన్స్ గీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీని ఇక్కడ గీసుకుందాం. క్యూ ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ పీ. పీకి వెస్ట్ అంటే ఏమవుతుంది? ఈ డైరెక్షనే కదా. క్యూ ఇక్కడ ఎక్కడో ఉంది. పీక్యూ వాల్యూ ఎంత అన్నారు? 60 కిలోమీటర్స్ అని చెప్పారు. క్వశ్చన్లోనే 60 అని ఇచ్చారు. తర్వాత ఆర్ఎస్ టు ద సౌత్ ఆఫ్ పీ. పీకి సౌత్ అంటే ఏమవుతుంది? ఈ డైరెక్షనే కదా అయ్యేది. సో ఆర్ వాల్యూ ఎంత అంటున్నారు? పిఆర్ వాల్యూ 80 అంటున్నారు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ ఆర్ 80 అంటున్నారు. క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. మనం ఆల్రెడీ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇప్పటిదాకా చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది పాయింట్ క్యూకి సంబంధించింది, ఈ పాయింట్ ఆర్కి సంబంధించింది. 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగారంటే మనం ఏం చేయాలి? సింపుల్గా 2 పాయింట్స్ మధ్యలో ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేయాలి. ఆ స్ట్రేట్ లైన్ యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో దట్ విల్ బి ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఈ రెండింటి మధ్య ఈ అన్ని డైరెక్షన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees అని మనకు తెలుసు. సో ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే వాల్యూ ఎంత అవుతుంది? ఈ వాల్యూ ఎంత అవుతుంది? √60² + 80². ఇది ఎంత అవుతుంది? √10,000. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ ఇస్ 100 kilometers. ఓకేనా? ఇప్పుడు 10th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు? అ పర్సన్ క్లైమ్స్ అ హిల్ ఇన్ అ స్ట్రైట్ పాత్ ఫ్రమ్ పాయింట్ O ఆన్ ద గ్రౌండ్. ఓకే, O అనే పొజిషన్ ఇక్కడ ఉంది.
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేస్తానంట టు రీచ్ అ పాయింట్ ఏ. ఓకే, ఆఫ్టర్ ట్రావెలింగ్ అ డిస్టెన్స్ ఆఫ్ 5 kilometers. 5 kilometers ట్రావెల్ చేశాక ఆ పర్సన్ ఏ అనే పాయింట్కి రీచ్ అవుతున్నారు. ఓకే, ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారు, నార్త్ ఈస్ట్, అందుకే ఈ డైరెక్షన్లో గీసాం మనం, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఓకే, దెన్ ఫ్రమ్ పాయింట్ ఏ హీ మూవ్స్ టు పాయింట్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఏమవ్వాలి, ఈ డైరెక్షనే కదా. అంటే ఇప్పుడు మళ్ళీ ఏ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్స్ గీసుకోండి, నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. ఇక్కడ నుండి నార్త్ వెస్ట్ అంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఎంత ట్రావెల్ చేస్తున్నారంట, 12 kilometers ట్రావెల్ చేస్తున్నారని ఇచ్చారు క్వశ్చన్లో. పాయింట్ బీకి వెళ్తారు ఫైనల్గా, ఈ డిస్టెన్స్ అనేది 12 kilometers అని ఇచ్చారు. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఫైనల్గా, హౌ ఫార్ ఇస్ ద పర్సన్ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఫైనల్ పాయింట్ ఏమో బి, స్టార్టింగ్ పాయింట్ ఏమో ఓ. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, మనకేం తెలుసు ఆల్రెడీ, ఈ డైరెక్షన్ ఇంకా ఈ డైరెక్షన్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత తెలుసు మనకి, 90 degrees అని తెలుసు. ఈ డిస్టెన్స్ ఎంత 5, ఈ డిస్టెన్స్ ఎంత 12. ఇప్పుడు ఈ రెండింటిని ఓని ఇంకా ఫైనల్ పొజిషన్ బీని జాయిన్ చేస్తే కనుక ఆ వాల్యూ ఏమవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా గీసుకుంటే ఇది ఓ అయింది, ఈ 5 kilometers అన్నారు, 12 అన్నారు, ఈ వాల్యూ ఎంతో కనుక్కోవాలి మనం. ఓకేనా, ఇది ఏ ఇది బి, ఓబీ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది, సో ఓబీ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు 5 square plus 12 square. ఈ వాల్యూ ఎంత వస్తుంది టోటల్గా 169 వస్తుంది. సో ఓబీ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు స్క్వేర్ నాట్ పంపిస్తే రూట్ అవుతుంది, రూట్ 169 విచ్ ఇస్ ఈక్వల్ టు 13. సో ది ఆన్సర్ ఇస్ 13 kilometers, ఆప్షన్ బి. ఇప్పుడు 11th క్వశ్చన్ చూద్దాం. అ పర్సన్ ఎక్స్ వాజ్ డ్రైవింగ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఆల్ రోడ్స్ క్యాన్ ఈదర్ రన్ నార్త్ సౌత్ ఆర్ ఈస్ట్ వెస్ట్. అంటే ఏమంటున్నారు, ఇది నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ కదా. ఆ ప్లేస్లో ఎలా ఉంటాయంటే రోడ్స్ అనేవి ఈ డైరెక్షన్లో ఉంటాయి లేదా ఈ డైరెక్షన్లోనే ఉంటాయంట. ఈ రెండు డైరెక్షన్స్లోనే రోడ్స్ ఉంటాయని అంటున్నారు. అంటే ఈ డైరెక్షన్లో ఇలా రోడ్స్ మనకు ఉండవు. ఓకే, ఫార్మింగ్ అ గ్రిడ్. ఓకే, రోడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 kilometers ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ప్యారలల్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు, హీ స్టార్టెడ్ ఎట్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 roads. ఓకే, ఈ పాయింట్ నా ఇంటర్సెక్షన్ అనుకుందాం, ఇక్కడ స్టార్ట్ అయ్యారు. హీ డ్రోవ్ 3 kilometers నార్త్, ఇది నార్త్ డైరెక్షన్ కదా, సో 3 kilometers నార్త్ ఇక్కడ వరకు వెళ్ళారు. దెన్ 3 kilometers వెస్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది, 3 kilometers వెస్ట్. అండ్ దెన్ 4 kilometers సౌత్. ఇక్కడ 3 ఆల్రెడీ ట్రావెల్ చేశారు కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకెంత ట్రావెల్ చేయాలి, 1 ట్రావెల్ చేస్తే ఫైనల్గా ఈ పొజిషన్ దగ్గరకు వచ్చారు. క్వశ్చన్ ఏమడుగుతున్నారు, విచ్ ఫర్దర్ రూట్ కుడ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది, ఈ వాల్యూ అవుతుంది. ఇఫ్ ద సేమ్ రూట్ షుడ్ నాట్ బి రిపీట్. అంటే ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఈ డైరెక్షన్ ఈస్ట్, ఈ డైరెక్షన్ వెస్ట్, ఈ డైరెక్షన్ సౌత్ కదా. అంటే ఈ పాయింట్ దగ్గరకు ఫైనల్గా చేరుకోవాలంటే ఇలా వెళ్తే ఫైనల్గా ఆ పొజిషన్కి చేరుకుంటారు కదా. సో ఎంత ట్రావెల్ చేయాలి, ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ 3 అయినప్పుడు ఈ వాల్యూ కూడా ఎంత అవ్వాలి, 3 kilometers అవ్వాలి. అంటే 3 kilometers ఆ పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. తర్వాత ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 ఈ వాల్యూ కాబట్టి ఈ వాల్యూ కూడా 1 kilometer అవుతుంది. ఆ పర్సన్ 1 kilometer ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. సో 3 kilometers ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ 1 kilometer ఇన్ నార్త్ డైరెక్షన్. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఈ 12th క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, అ పర్సన్ వాక్స్ 12 kilometers డ్యూ నార్త్ అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్. ఈ వర్డింగ్ అనేది మీకు ఫెమిలియర్ అవ్వడానికి ఈ క్వశ్చన్ మెయిన్గా టేకప్ చేశాను. ఓకే, ఈ డైరెక్షన్ ఏదైతే 15 kilometers డ్యూ ఈస్ట్, 19 kilometers డ్యూ వెస్ట్, 15 kilometers డ్యూ సౌత్ అంటే ఇవన్నీ మీనింగ్ ఏంటంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సౌత్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెస్ట్. అదే మీనింగ్, అంతకన్నా ఏం లేదు. నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. ఒకవేళ మీరు క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, ఈ వర్డ్ మీనింగ్ తెలియలేదన్నా కానీ జనరల్గా ఒకవేళ ఏమై ఉండొచ్చు, డ్యూ అని అంటున్నాడు. 12 kilometers డ్యూ నార్త్, 15 kilometers డ్యూ ఈస్ట్, 19 kilometers డ్యూ వెస్ట్ అంటే ఆ డైరెక్షన్లో అంత వెళ్ళుంటాడు కావచ్చు. అలా అనుకొని ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనే డైరెక్షన్లో ఆలోచించండి. ఇదేదో అంటున్నాడు నాకు క్వశ్చన్ రాదు అని వదిలేసేయకండి. ఓకేనా, ఏమంటున్నారు, 12 kilometers నార్త్తో వెళ్ళారంట. దెన్ 15 kilometers ఈస్ట్. 15 ఈస్ట్ అంటే ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో 15 kilometers ఈస్ట్ వెళ్ళారు. దెన్ 19 kilometers డ్యూ వెస్ట్ అంటే ఇక్కడ నుండి 19 kilometers వెస్ట్ అంటే ఇది ఆల్రెడీ 15 కదా, ఇక్కడికి వచ్చారు ఫస్ట్. ఇక్కడ నుండి మళ్ళీ 15 ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి ఎంత వెళ్ళారు, 4 వెళ్ళాలి, అప్పుడే కదా 19 ట్రావెల్ అయ్యేది. సో ఫైనల్గా ఇక్కడ ఉన్నారు పొజిషన్. తర్వాత 15 kilometers డ్యూ సౌత్ అంటే ఇది ఆల్రెడీ 12 అని మనకు తెలుసు. అంటే ఈ వాల్యూ ఎంత 12. ఇక్కడ నుండి సౌత్ డైరెక్షన్లో అంటే 12 ఆల్రెడీ ట్రావెల్ చేశారు కాబట్టి ఇంకెంత వెళ్ళాలి, 3 వెళ్ళాలి, అప్పుడు 15 kilometers సౌత్ అవుతుంది. ఓకే, హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. ఇదేంటి ఫైనల్ పొజిషన్, ఇదేంటి స్టార్టింగ్ పొజిషన్. ఈ వాల్యూ ఎంత 3, ఈ వాల్యూ ఎంత, ఇది 4 కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది 4. స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఈ మధ్యలో, రూట్ ఆఫ్ 3 square plus 4 square అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, రూట్ 25 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ.
సో ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్గా ఈ డైరెక్షన్ సెన్స్లో అప్లై చేసే ఫార్ములాస్లో మెయిన్గా మనకు యూజ్ అయ్యే ఫార్ములా ఏంటంటే పైథాగరస్ థియరం. ఈ థియరం ప్రకారం ఒకవేళ ఈ వాల్యూని ABC, ఈ కార్నర్ పాయింట్స్ని ABC అని అనుకున్నాం అనుకోండి, ఈ వాల్యూని XYZ అని అనుకుంటే కనుక ఇప్పుడు మనకి ఏం తెలుసు ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే ఈ పైథాగరస్ థియరం అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్లో కంపల్సరీ 90 degrees ఉంటేనే ఈ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. ఈ యాంగిల్ 90 degrees. ఓకేనా, 90 degrees ఆపోజిట్ సైడ్లో ఏదైతే సైడ్ ఉంటుందో అంటే ఈ కార్నర్ పాయింట్స్ని జాయిన్ చేసే ఏదైతే లైన్ ఉంటుందో దాన్ని సైడ్ అంటాం. ఓకే, 90 degrees ఆపోజిట్లో ఏదైతే సైడ్ ఉంటుందో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. ఓకేనా, ఇప్పుడు పైథాగరస్ థియరం ఏమని చెప్తుందంటే ఈ మూడు సైడ్స్ ఏవైతే ఉన్నాయో XYZ, ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటనేది మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైథాగరస్ థియరం ప్రకారం Z² అంటే రైట్ యాంగిల్ ఆపోజిట్లో ఏదైతే సైడ్ ఉంటుందో ఆ సైడ్. ఓకే, రైట్ యాంగిల్ ఆపోజిట్లో ఏ సైడ్ ఉంది, Z కదా, సో Z² ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మిగతా రెండు సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయడమే, అంటే X² + Y². ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, CDE, ఈ వాల్యూ A, ఈ వాల్యూ B, ఈ వాల్యూ C. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం రాయాలంటే ఏమవుతుంది, రైట్ యాంగిల్ ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సైడ్ ఏమవుతుంది A, సో A² ఈజ్ ఈక్వల్ టు మిగతా రెండు సైడ్స్ ఏమవుతాయి B² + C². అంతే. మనకి యూజ్ అయిన సెకండ్ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏమని చూసాము పైథాగరస్ థియరం, కానీ సెకండ్ పాయింట్ ఏమని చూసాము 45 degrees అని ఒక ప్రాబ్లం చేసాం చూసారా, గ్రేటర్ దాన్ 45 degrees, లెస్ దాన్ 45 degrees అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ట్రయాంగిల్లో అయినా కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిలే అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఓకే, ABC, యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏమవుతుంది BC, దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్ అంటే BCA అవుతుంది. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ A అనుకుందాం, ఈ సైడ్ A అనుకుందాం, ఈ సైడ్ని B అనుకుందాం. ఓకే, ఏ అనే సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది యాంగిల్ B, ఈ ఏ అనే సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది యాంగిల్ C. అవునా, ఇప్పుడు ఎప్పుడైతే రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయో వాటికి సంబంధించిన ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. అంటే ఇది ఏదైతే రెడ్లో మార్క్ చేశానో ఏ అనే వాల్యూని, దాని ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది B, సో B విల్ బి ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏదైతే ఉందో A, దాని ఆపోజిట్ యాంగిల్ ఏంటి C. ఎప్పుడైతే టూ సైడ్స్ ఈక్వల్ ఉంటాయో వాటికి సంబంధించిన కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అంటే యాంగిల్ B ఇంకా యాంగిల్ C ఈక్వల్ అవ్వాలి. ఓకే, అందుకనే ఇందాక ఈ వాల్యూ 6, ఈ వాల్యూ 6 అయినప్పుడు ఈ యాంగిల్ని 45 degrees అని అన్నాను, ఈ యాంగిల్ని కూడా 45 degrees అని చెప్పాను. ఓకే, ఈ యాంగిల్ ఆల్రెడీ 90 degrees అని తెలుసు కదా మనకి. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ట్రయాంగిల్లో 180 degrees రావాలి. ఓకే, ఈ యాంగిల్ ఆల్రెడీ 90 అని తెలిసినప్పుడు మనకి బ్యాలెన్స్ ఉన్న యాంగిల్ ఎంత 90. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే ఇది 45 అవ్వాలి, ఇది 45 అవ్వాలి. సో అందుకని రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ యాంగిల్స్ అనేవి 45 degrees అవుతాయి. ఈ ప్రిన్సిపల్ ఒకటి యూజ్ చేసాము, తర్వాత పైథాగరస్ థియరం ఒకటి యూజ్ చేసాం. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ 13th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, షాహిద్ అండ్ రోహిత్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు అంటున్నారు. ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ అంటే 1 kilometer పరిగెట్టిన తర్వాత షాహిద్ ఆల్వేస్ టర్న్స్ లెఫ్ట్, అంటే 1 kilometer ట్రావెల్ అయ్యారు అంటే షాహిద్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు, మళ్ళీ లెఫ్ట్ టర్న్. ఇది 1 kilometer అయితే మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ ఇంకొక 1 kilometer ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్. అలా షాహిద్ ఎప్పుడు లెఫ్ట్ టర్న్సే తీసుకుంటాడు. ఎంత డిస్టెన్స్లో, 1 kilometer డిస్టెన్స్లో. కానీ రోహిత్ ఏం టర్న్స్ తీసుకుంటాడు, రైట్ టర్న్స్ తీసుకుంటాడు. ప్రతి 1 kilometerకి రోహిత్ రైట్ టర్న్ తీసుకుంటే షాహిద్ ఏమో ప్రతి 1 kilometerకి లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడు. ఓకే, ఏ టైం తర్వాత అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు మీట్ అవుతారు అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో షాహిద్ అనే పర్సన్ ట్రావెల్ చేస్తాడు, ఈ డైరెక్షన్ లో రోహిత్ ట్రావెల్ చేస్తాడు అని అనుకుందాం. ఓకే, 1 kilometer వాళ్ళు పరిగెట్టాక షాహిద్ అనే పర్సన్ లెఫ్ట్ టర్న్ అవ్వాలి కదా. లెఫ్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. మళ్ళీ ఎంత పరిగెట్టాలి, 1 kilometer. 1 పరిగెట్టాక మళ్ళీ ఏం టర్న్ తీసుకుంటాడు, లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో అవుతుంది. సో 1 kilometer అవుతుంది. ఇప్పుడు రోహిత్ సైడ్ నుండి కూడా చూద్దాం. రోహిత్ ఏ టర్న్ తీసుకోవాలి, రైట్ టర్న్ తీసుకోవాలి. అంటే రైట్ సైడ్ ఎంత పరిగెత్తాడు, 1 kilometer పరిగెత్తాడు. 1 పరిగెట్టిన తర్వాత మళ్ళీ టర్న్ తీసుకునే టైం వచ్చింది. అంటే టర్న్ ఏమవుతుంది, రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుండి రైట్ టర్న్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. 1 kilometer పరిగెట్టాలి. అంటే ఇది 1 kilometer, ఇది 1 kilometer, ఇది 1, ఇది 1. అంటే వాళ్ళిద్దరు ఏ పాయింట్ దగ్గర ఉంటారు, ఇదే పాయింట్ దగ్గర కలుస్తారు. అవునా, అంటే ఎంత ట్రావెల్ చేసినట్టు, 1 + 1 + 1. రోహిత్ ఎంత ట్రావెల్ చేశాడు, 3 kilometer ట్రావెల్ చేశాడు. షాహిద్ ఎంత ట్రావెల్ చేశాడు, 1 + 1 + 1, 3 kilometer ట్రావెల్ చేశాడు. సో వాళ్ళు ఏమన్నారు, దే మీట్ ఆఫ్టర్ ఈచ్ హ్యాస్ ట్రావెల్డ్ డిస్టెన్స్ ఆఫ్ 3 kilometers. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. క్లియర్ అయిందని అనుకున్నాను. సో ఇక్కడ రైట్ టర్న్ అంటే ఏంటి, లెఫ్ట్ టర్న్ అంటే ఏంటో క్లారిటీ ఉంటే దిస్ క్వశ్చన్ క్యాన్ బి ఈజీలీ క్రాక్డ్. ఇప్పుడు 15th క్వశ్చన్ చూడండి. ఇది ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇందులో ఒక 4-5 people కానీ 4-5 villages కానీ ఇలా లొకేషన్స్ ఇచ్చి
for example, with respect to village A, village B is in southeast direction at a distance of 5 kilometers. అలా రకరకాల పొజిషన్స్ ఇస్తారు. ఓకే, వాటి మధ్యలో మనం ఫైండ్ అవుట్ చేయాలి రిలేషన్ ఏంటి అని. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది, బట్ ఇలాంటివి మామూలుగా వేరే ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారు. ఇందులో ఏమంటున్నారు, దెర్ ఆర్ 6 villages ABCDEF. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ పక్కన మ్యాప్ గీసుకోండి. డైరెక్షన్స్ ఏంటి, నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ అని. ఇప్పుడు ఏమంటున్నారు, ఎఫ్ ఇస్ 1 kilometer టు ద వెస్ట్ ఆఫ్ డి. డి అనే పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకుందాం. ఎఫ్ ఇస్ 1 kilometer టు ద వెస్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, డీకి ఈ డైరెక్షనే కదా. ఎంత ట్రావెల్ అవ్వాలి, 1 kilometer ట్రావెల్ అయితే ఎఫ్ అనే విలేజ్ వస్తుందంట. ఓకే, తర్వాత స్టేట్మెంట్స్లో మనం చూస్తే కనుక బిఈ ఏఈ సిఏ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు అంటే ఏ అనే విలేజ్ ఏదైతే ఉందో అది చాలా సార్లు రిపీట్ అయింది, అవునా. సో కానీ మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నవి ఏంటి, డి అండ్ ఎఫ్. ఏకి ఏ అనే విలేజ్, డి విత్ రెస్పెక్ట్ టు డి ఏ పొజిషన్లో ఉందో మనం కనిపెడితే అప్పుడు మిగతా డయాగ్రామ్ అంతా గీసుకోవచ్చు. కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ చూసారా, ఇందులో ఏమనుంది, డి ఈజ్ 1 kilometer టు ద సౌత్ ఆఫ్ ఏ అని ఉంది, అవునా. సో అందుకని ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫస్ట్ ఏ అనే విలేజ్ని లొకేట్ చేద్దాం, తర్వాత మిగతా అన్ని స్టేట్మెంట్స్ని మనం వాడుకోవచ్చు. ఓకే, ఏమంటున్నారు, డి ఈజ్ 1 kilometer టు ద సౌత్ ఆఫ్ ఏ అనే విలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందంటే డి అనే విలేజ్ 1 kilometer కిందకి వెళ్తే అప్పుడు డి అనే విలేజ్ రావాలి. అంటే ఇక్కడ ఒక 1 kilometer ట్రావెల్ చేసినప్పుడు ఏ అనే విలేజ్ ఇక్కడ ఉంటుంది అని అన్నారు, అవునా. ఇప్పుడు ఏ అనే విలేజ్ని లొకేట్ చేసాం. తర్వాత ఏమన్నారు, సి ఇస్ 1 kilometer టు ద ఈస్ట్ ఆఫ్ ఏ. ఏకి ఈస్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. 1 kilometer వెళ్తే ఏ విలేజ్ వస్తుందంట, సి అనే విలేజ్ వస్తుందని చెప్పారు. సో ఇప్పటి వరకు మనం ఏ సి డి ఎఫ్ని లొకేట్ చేసాం. ఏమున్నాయి బ్యాలెన్స్, బి అండ్ డి ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు బి అండ్ డి లొకేట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏ అండ్ డి మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో ఈ స్టేట్మెంట్లో అది యూస్ చేసుకుంటే అప్పుడు బి అండ్ డిని కూడా లొకేట్ చేయొచ్చు. ఏమంటున్నారు, ఏ ఇస్ 2 kilometer టు ద నార్త్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఈ అనే పొజిషన్ ఇక్కడ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏ అనే విలేజ్ ఎక్కడ ఉంటుంది, 2 kilometer నార్త్. ఈకి నార్త్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. 2 kilometers వెళ్తే ఏ అనే విలేజ్ వస్తుంది, అవునా. అంటే మనం మన మెయిన్ డయాగ్రామ్కి వచ్చామనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, ఏ అనేది ఇప్పుడు ఈ అనే పాయింట్ ఇక్కడ ఉంటే కనుక ఈ ఈకి ఏకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలి, టోటల్ డిస్టెన్స్ 2 kilometers ఉండాలి. అదే కదా మనం ఇక్కడ గీసుకుంది, ఏ పైన ఉండాలి ఈ కింద ఉండాలి. ఇక్కడ కూడా ఏ పైన ఉంది ఈ కింద ఉంది, రెండింటి మధ్య 2 kilometer డిస్టెన్స్ ఉండాలి. ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత తెలుసు మనకి, 1 kilometer అని తెలుసు. సో ఈ బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉండాలి, ఖచ్చితంగా 1 kilometer అయి ఉండాలి. అంటే డి అండ్ డికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అవ్వాలి, 1 kilometer అవ్వాలి. ఓకేనా, క్లియర్ అయిందని అనుకున్నాను. నెక్స్ట్ ఏమన్నారు, బి ఇస్ 1 kilometer టు ద ఈస్ట్ ఆఫ్ ఈ. ఇది ఈ విలేజ్. ఈకి ఈస్ట్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. ఎంత ఉందంట, ఎంత డిస్టెన్స్లో, బి 1 kilometer డిస్టెన్స్లో బి అనే విలేజ్ ఉంది. అంటే ఈ సి అండ్ బి అనేవి సేమ్ లైన్ మీద ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇది కూడా 1 kilometer అని ఇచ్చాడు కాబట్టి. సో ఇది విలేజ్ ఎఫ్ ఏ సి డి ఈ బి. ఓకే, క్వశ్చన్ ఏమన్నారు, విచ్ 3 villages ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్. మనం చూస్తే కనుక ఇది చూసారా, ఏ డిఈ ఈ 3 స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఏడిఈ. ఓకే, సో ఇప్పటి వరకు ఇంపార్టెంట్ మోడల్స్ ఆఫ్ వర్క్ షీట్ 1 నేను డిస్కస్ చేశాను. బ్యాలెన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీ ఎండ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు వర్క్ షీట్ 2. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, కవిరాజ్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ హిస్ హౌస్ పి. ఓకే, హౌస్ పి ఇక్కడ ఉంది, నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్. ఏమంటున్నారు, సౌత్ ఫ్రమ్ హిస్ హౌస్. ఓకే, సౌత్ డైరెక్షన్లో వెళ్ళాడు. హీ వాక్ సమ్ డిస్టెన్స్ అండ్ దెన్ హీ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడికి వచ్చాడు, తర్వాత లెఫ్ట్ అంటే ఏ డైరెక్షన్ అవుతుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. హీ టర్న్స్ లెఫ్ట్. హీ అగైన్ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటాడంట. లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, ఆఫ్టర్ అ సర్టెన్ డిస్టెన్స్ హీ కంటిన్యూస్ మూవింగ్. హీ టేక్స్ అ ఫైనల్ టర్న్ రైట్ వర్డ్. ఇక్కడ నుండి రైట్ టర్న్ అంటే ఏమవుతుంది, ఈ టర్న్ అవుతుంది కదా, టు రీచ్ అ పాయింట్ ఎం. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ హీ మూవ్ ఆఫ్టర్ ద ఫైనల్ టర్న్. ఫైనల్ టర్న్ ఏంటి, ఇదే కదా. ఈ ఫైనల్ టర్న్ తీసుకున్నాక ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాడు, ఈస్ట్ డైరెక్షన్లోనే కదా. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఇప్పుడు క్వశ్చన్లో డిస్టెన్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఇది మనం ఒక డయాగ్రామ్ గీసాము. ఇంకొక డయాగ్రామ్ ఎలా అవ్వచ్చు, పి అనే పర్సన్ ఉన్నాడు, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు సౌత్ డైరెక్షన్లో, తర్వాత లెఫ్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడు, తర్వాత ఇంకొక లెఫ్ట్ ట్రావెల్ చేశాడు, తర్వాత ఈ డైరెక్షన్లో ఎం అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. అంటే ఇక్కడ మన ఫైనల్ పొజిషన్ ఏదైతే ఉందో ఎం, అది ఎక్కడుంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మన ఫైనల్ పొజిషన్ ఎం ఏదైతే ఉందో అది ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్, ఇది ఈస్ట్, ఇది ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ ఈస్ట్లో ఉంది. ఈ ఫైనల్ పొజిషన్ ఎం ఎక్కడ ఉంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో. సో ఎప్పుడైతే ఇలా డిస్టెన్సెస్ మెన్షన్ చేయరో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఆ ఫైనల్ పొజిషన్ ఎం అనేది ఇనిషియల్ పొజిషన్తో కంపేర్ చేస్తే ఏ డైరెక్షన్లో ఉందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అందుకే ఎగ్జాక్ట్గా ఏ డైరెక్షన్లో ఉంది అని అడగకుండా ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని అడిగారు ఫైనల్ టర్న్ తర్వాత. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. క్వశ్చన్లో అలా అడిగారు కాబట్టి మనం ఇక్కడ చూసినా కానీ
ఫైనల్ టర్న్ తర్వాత ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఫైనల్ టర్న్ తర్వాత ఇక్కడ కూడా ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో ఎలాంటి కేసులో ఎలాంటి డయాగ్రామ్ గీసినా రెండు కేసెస్లో ఏమొచ్చింది, ఈస్ట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 5th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ సీత అండ్ గీత ఆర్ స్టాండింగ్ ఎట్ శివాజీ క్రాసింగ్ ఇన్ ముంబై విత్ దేర్ బ్యాక్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు సీత ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తే గీత ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది, గీత సీత ఈ డైరెక్షన్లో ఫేస్ చేసినట్టు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకుందాం, ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది అనుకుందాం, ఏ బి. ఓకే, ఏమంటున్నారంటే సీత ఏ అనే చెట్టును చూడగలదు కానీ గీత ఏ అనే చెట్టును చూడలేదు. అదేవిధంగా గీత ఈ చెట్టును చూడగలదు అంటే బీని చూడగలదు కానీ సీత చూడలేదు అనమాట. ఓకే, అలా నుంచున్నారు. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ అ డయాగ్రామ్, దట్ ఇస్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ దిస్ వే. ఓకే, సీతాస్ షాడో ఫెల్ టువర్డ్స్ హర్ రైట్, ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ హర్ రైట్. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అనే చూసాం కదా మనం. సో నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సన్ రైజ్ ఎట్లా పడతాయి, ఈ డైరెక్షన్లో సన్ అనేది రైజ్ అవుతుంది. సో సన్ రైజ్ ఏ డైరెక్షన్లో ఉంటాయి, ఈ డైరెక్షన్లో వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఇట్లా నుంచున్నారు అనుకోండి, సన్ రైజ్ ఇలా వస్తున్నాయి, ఒక పర్సన్ ఇలా నుంచున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ షాడో ఎలా పడుతుంది, ఇలా పడుతుంది. అవునా, ఇది సన్ రేస్, ఇది ఆ పర్సన్, ఇది ఆ పర్సన్ షాడో. సో సన్ రేస్ ఇలా పడుతున్నాయి, పర్సన్ నుంచున్నారు, వాళ్ళ షాడో ఇలా పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ నార్త్ సైడ్ చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ షాడో ఏ డైరెక్షన్లో ఉంటుంది, వాళ్ళ లెఫ్ట్కు ఉంటుంది. ఈ పర్సన్ నార్త్ సైడ్ చూస్తే కనుక వాళ్ళ షాడో అనేది లెఫ్ట్కు ఉంటుంది. అదే ఈ పర్సన్ సౌత్ సైడ్ చూస్తున్నారు అనుకోండి, సౌత్ సైడ్ ఫేసింగ్ ఉందనుకోండి ఈ పర్సన్ది, అప్పుడు వాళ్ళ షాడో అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నారు, సీతాస్ షాడో ఫెల్ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ హర్ రైట్. అంటే ఏంటి, సీత ఏ డైరెక్షన్లో ఫేస్ చేసినట్టు, సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసినట్టు. సీత సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేస్తేనే అప్పుడు తన షాడో తనకి రైట్ సైడ్లో ఉంటుంది. అదే కదా మనం ఈ డయాగ్రామ్లో అర్థం చేసుకుంది. ఎప్పుడైతే ఒక పర్సన్ సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేస్తారో అప్పుడే వాళ్ళ షాడో అనేది వాళ్ళకి రైట్ సైడ్లో ఉంటుంది. వాళ్ళు ఒకవేళ నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తే కనుక షాడో అనేది వాళ్ళకి లెఫ్ట్లో ఉంటుంది. కాబట్టి సీత అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సీత తను ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తూ ఉండాలి, సౌత్ డైరెక్షన్ని చూస్తూ ఉండాలి. అప్పుడే తన షాడో తనకి రైట్లో ఉంటుంది. విచ్ డైరెక్షన్ ఇస్ గీత ఫేసింగ్. ఇప్పుడు సీత సౌత్ డైరెక్షన్లో చూస్తుందంటే గీత ఏ డైరెక్షన్లో చూస్తుండి ఉండాలి, నార్త్ డైరెక్షన్లో చూస్తుండి ఉండాలి. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఎందుకు నార్త్ డైరెక్షన్ అంటే మనం ఇక్కడ ఏమని చూసాము, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నారు అంటే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో చూస్తున్నారని చూసాం కదా. అంటే సీత సౌత్ డైరెక్షన్లో చూస్తుందంటే అప్పుడు గీత ఏం డైరెక్షన్లో చూడాలి, ఆటోమేటిక్గా నార్త్ డైరెక్షన్లో చూడాలి. అదే కదా మనం ఇక్కడ డయాగ్రామ్ గీసి మరి అర్థం చేసుకుంది. సో అందుకనే ఆన్సర్ నార్త్ అవుతుంది. ఓకేనా, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమంటున్నారు, సౌత్ ఈస్ట్ బికమ్ నార్త్. ఓకే, ఒకసారి మ్యాప్ గీసుకుందాం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్లో, సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అంటే ఈ డైరెక్షన్ నార్త్ అవుతుందంట. ఓకే, అండ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో వెస్ట్ ఉంది అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు, ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ సేమ్ మేనర్. ఓకే, వాట్ విల్ బీ ద డైరెక్షన్స్ ఫర్ వెస్ట్ అంటే అంతకుముందు వెస్ట్ అనే ఒక డైరెక్షన్ ఉంది కదా, ఆ డైరెక్షన్లో ఇప్పుడు కొత్త డైరెక్షన్స్ ఏదైతే అసైన్ చేసినామో కొత్త డైరెక్షన్ ఏం ఫేస్ చేస్తుంది, పాత డైరెక్షన్లో అంటున్నారు. అంటే అంతకుముందు ఈ డైరెక్షన్ ఏం పాయింట్అవుట్ చేసింది, వెస్ట్. కొత్త డైరెక్షన్ ప్రకారం ఇక్కడ ఏ డైరెక్షన్ వస్తుంది అని అడుగుతున్నారు. సింపుల్గా క్వశ్చన్ అది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మ్యాప్ని కొద్దిగా తిప్పి చూసారనుకోండి, ఈ డైరెక్షన్ ఏమంటున్నారు, నార్త్ అంటున్నారు, ఇది ఏమంటున్నారు, వెస్ట్ అంటున్నారు. మనం చూస్తే కనుక నార్త్ ఆపోజిట్లో ఏముండాలి, సౌత్, వెస్ట్ ఆపోజిట్లో ఏముండాలి, ఈస్ట్ ఉండాలి. అవునా, సో అంటే ఈ వాల్యూ ఏమవ్వాలి, సౌత్ అవ్వాలి, ఈ వాల్యూ ఏమవ్వాలి, ఈస్ట్ అవ్వాలి. అంటే వెస్ట్ అనేది ఏ రెండింటి మధ్యలో ఉంది, కొత్త సౌత్ కొత్త ఈస్ట్ మధ్యలో ఉంది. అంటే ఈ వాల్యూ ఏమవ్వాలి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సౌత్ ఈస్ట్ అవ్వాలి. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఓకేనా, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒకవేళ ఇలా మ్యాప్ని తిప్పినా కానీ ఇలా డైరెక్షన్స్ని తిప్పినా నార్త్ అండ్ సౌత్ అనేవి ఆపోజిట్గానే ఉంటాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ అనేవి ఆపోజిట్గానే ఉంటాయి. నార్త్ పక్కన సౌత్ రాదు, ఈస్ట్ పక్కన వెస్ట్ రాదు, అలా రాదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో నార్త్ ఉంది అన్నారనుకోండి, సౌత్ ఈ డైరెక్షన్లో వెస్ట్ ఉంది అన్నారనుకోండి, అప్పుడు ఈస్ట్ ఈ డైరెక్షన్ అవుతుంది, సౌత్ ఈ డైరెక్షన్ అవుతుంది. సింపుల్, అలానే రాసుకోవాలి. నార్త్ ఆపోజిట్లో సౌత్ ఉంది, ఈస్ట్ ఆపోజిట్లో వెస్ట్ ఉంది, అలానే రాసుకుంటే కనుక మొత్తం మ్యాప్ మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 8th క్వశ్చన్ చూడండి. టైమ్ అండ్ వాచ్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మోడలే. 12, 9, 3, 6. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, 9:15. ఓకే, ఈ టైంలో హవర్స్ హ్యాండ్ అంటే ఏంటి, ఈ చిన్న ముల్లే కదా, ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుందంట, వెస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది అన్నారు. ద డైరెక్షన్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ అంటే పెద్ద ముళ్ళు ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తుంది అని అంటున్నారు. అంటే ఇది మనం మ్యాప్ గీసుకున్నట్టయితే, డైరెక్షన్స్ గీసుకున్నట్టయితే నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అవుతుంది. ఈ డైరెక్షన్ వెస్ట్ అయినప్పుడు దానికి ఆపోజిట్లో ఉన్న డైరెక్షన్ ఏమవ్వాలి, ఈస్ట్ అవ్వాలి. సో ఈ డైరెక్షన్ ఏమవ్వాలి, ఈస్ట్ అవ్వాలి. సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఇప్పుడు 9th క్వశ్చన్ చూడండి. ద టైమ్ ఇన్ అ క్లాక్ ఇస్
12 అంటే పాస్ట్ 12 అంటే 12 దాటాక క్వార్టర్ అంటే ఏమవుతుంది 1/4 1/4 ఆఫ్ ఏంటి 1/4 ఆఫ్ 60 ఇక్కడ 60 అంటే 60 మినిట్స్ మనం 12 1 2 3 అంటే వాటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది 1 అవరే కదా సో క్వార్టర్ అంటే 1/4 ఇంటూ 60 మినిట్స్ అంటే ఏమవుతుంది 15 మినిట్స్ అవుతుంది సో 12 అంటే టైం ఎంత అవుతుంది 12:15 అవుతుంది ఓకేనా ఏమంటున్నారు ఇఫ్ ద హవర్స్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ ఈస్ట్ ఓకే ఇప్పుడు క్లాక్ గీసుకుందాం ఫస్ట్ 12 9 3 6 12:15 అయింది టైం ఇది చిన్న ముళ్ళు ఇది పెద్ద ముళ్ళు ఇది 12:15 టైం ఏమంటున్నారు ఇది ఈస్ట్ డైరెక్షన్ చిన్న ముళ్ళు ఈస్ట్ డైరెక్షన్లో చూపిస్తుంది అంటున్నారు పెద్ద ముళ్ళు ఏ డైరెక్షన్లో చూపిస్తుంది అని అడుగుతున్నారు ఇప్పుడు మనం డైరెక్షన్స్ చూసాం అనుకోండి ఇది నార్త్ అవుతుంది సౌత్ అవుతుంది వెస్ట్ అవుతుంది ఇది ఈస్ట్ అవుతుంది ఓకేనా ఈస్ట్ నుండి 90 degrees క్లాక్ వైజ్ తిరిగామనుకోండి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి 90 degrees క్లాక్ వైజ్ తిరిగితే ఆ పర్సన్ ఏ పాయింట్ దగ్గరకు వచ్చి చేరుతున్నారు సౌత్ డైరెక్షన్లో ఉన్న పాయింట్ దగ్గరకు వచ్చి చేరుతున్నారు అవునా అంటే ఇప్పుడు ఏదైతే ఈ డైరెక్షన్ పాయింట్ అవుట్ చేస్తుంది ఈస్ట్ అనుకోండి ఒక 90 degrees క్లాక్ వైజ్ తిరిగాను అనుకోండి అప్పుడు ఇదే పాయింట్ ఏ డైరెక్షన్లో పాయింట్ అవుట్ చేస్తున్నట్టు సౌత్ డైరెక్షన్లో పాయింట్ అవుట్ చేసినట్టే కదా సో ఇది సౌత్ అయినప్పుడు ఇదేమవుతుంది నార్త్ అవుతుంది ఇదేమవుతుంది ఈస్ట్ ఆపోజిట్లో వెస్ట్ అవుతుంది సో ఈ డైరెక్షన్ ఏమవ్వాలి అప్పుడు సౌత్ డైరెక్షన్ అవ్వాలి సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి క్లియర్ అయిందా ఇప్పుడు మనం చూసినట్టయితే లేదా ఇంకొక విధంగా చూడండి యాంగిల్ కాకపోయినా నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇక్కడ చూస్తే కనుక ఈస్ట్కి రైట్ సైడ్ అంటే ఏమవుతుంది నార్త్ అవుతుంది ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ అంటే ఏమవుతుంది వెస్ట్ అవుతుంది ఇప్పుడు ఈస్ట్ ఇక్కడ తీసుకున్నారు ఈస్ట్కి రైట్ అంటే ఏమవుతుంది ఇది అవుతుంది ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఏమవుతుంది ఇది అవుతుంది సో ఈస్ట్కి రైట్ అంటే ఇది ఏ డైరెక్షన్ ఈస్ట్కి రైట్ సైడ్లో ఏముంది నార్త్ ఉండాలి ఈస్ట్కి లెఫ్ట్ సైడ్లో ఏముండాలి సౌత్ ఉండాలి సో ఇలా చూసినా కానీ ఆన్సర్ ఏమవుతుంది సౌత్ అవుతుంది ఈ రైట్ అండ్ లెఫ్ట్లో కన్ఫ్యూజన్ అవుతుందని నేను ఏం చెప్పాను నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఇక్కడ మనం ఈస్ట్ దగ్గర ఉన్న ఒక పాయింట్ తీసుకుంటే ఒక 90 degrees తిరిగామనుకోండి ఆ పాయింట్ ఎక్కడికి వస్తుంది సౌత్ డైరెక్షన్ మీదకి వస్తుంది అవునా ఇప్పుడు క్వశ్చన్లో ఏమని ఇచ్చారు ఈ డైరెక్షన్ ఈస్ట్ అని ఇచ్చారు ఈ డైరెక్షన్ ఈస్ట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ పాయింట్ని 90 degrees క్లాక్ వైజ్ తిప్పాము ఇక్కడ క్లాక్ వైజే కదా తిప్పింది గడియారం మూల ఈ డైరెక్షన్లో తిరుగుతుంది ఇక్కడ కూడా అదే డైరెక్షన్లో తిప్పాను తిరిగినప్పుడు ఈ పాయింట్ ఎక్కడికి చేరాలి ఇదే లాజిక్ ప్రకారం ఈ పాయింట్ ఎక్కడికి చేరాలి సౌత్ మీదకి చేరాలి ఇది సౌత్ అయినప్పుడు ఇది ఏమవ్వాలి నార్త్ అవ్వాలి ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది ఏమవ్వాలి వెస్ట్ అవ్వాలి సో అందుకనే ఈ పెద్ద మూల ఏదైతే ఉందో లేదా మినిట్స్ హ్యాండ్ ఏదైతే ఉందో అది సౌత్ డైరెక్షన్లో పాయింట్ అవుట్ చేస్తుంది ఈ డైరెక్షన్ అందుకే సౌత్ అవుతుంది ఈ క్వశ్చన్కి సంబంధించి ఓకేనా సో అందుకనే ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి 12th క్వశ్చన్ చూడండి ఇక్కడ యాంగిల్స్ అని ఇచ్చారు కదా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ క్వశ్చన్ చూద్దాము అ గర్ల్ ఇస్ ఫేసింగ్ నార్త్ ఓకే నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ నార్త్ సైడ్ ఫేస్ చేస్తుంది ఇలా డబుల్ ఆరోస్ పెట్టుకోండి అంటే వాళ్ళ ఐస్ అనేవి ఆ డైరెక్షన్లో చూస్తున్నట్టు ఓకే షీ టర్న్స్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమవ్వాలి ఈ డైరెక్షన్లో తిరగాలి అవునా ఈ డైరెక్షన్లో తను ఫేస్ చేస్తుంది ఏ డైరెక్షన్లో తిరుగుతుంది 180 degrees యాంటీ క్లాక్ వైజ్ ఇది 90 అని తెలుసు ఇది 90 అని తెలుసు సో ఇంత మొత్తం తిరిగితే 180 degrees అవుతుంది అంటే తను ఇప్పుడు ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేసినట్టు ఈ డైరెక్షన్ని ఫేస్ చేసినట్టు అంటే తను ఇప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తుంది సౌత్ డైరెక్షన్లో చూస్తుంది ఓకే అండ్ దెన్ 225 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓకే ఎప్పుడైనా కానీ 225 వచ్చినప్పుడు ఇది 180 కన్నా పెద్ద నెంబర్ కదా దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలని చెప్పాను 180 + 45 స్ప్లిట్ చేసుకోవాలని చెప్పాను ఎప్పుడైతే ఇలా 45 ఇలా వాల్యూస్ వస్తాయో 180 + సంథింగ్ అని అప్పుడు కంపల్సరీ ఇవి గీసుకోండి నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు 225 degrees క్లాక్ వైజ్లో తిరుగుతుంది అంటున్నారు క్లాక్ వైజ్ అంటే ఏ డైరెక్షన్లో తిరగాలి ఈ డైరెక్షన్లో తిరగాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇంత తిరిగితే ఏమవుతుంది 180 degrees అవుతుంది 180 తిరిగేసాము ఇంకా ఎంత తిరగాలి 45 తిరగాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకా 45 degrees ఏ డైరెక్షన్లో తిరగాలి ఈ డైరెక్షన్లో తిరగాలి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత తెలుసు ఆల్రెడీ నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్యలో 45 degrees అని తెలుసు కదా 45 degrees తిరిగితే అమ్మాయి పొజిషన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అమ్మాయి పొజిషన్ అవునా అంటే తను ఏ డైరెక్షన్లో చూస్తున్నట్టు ఈ డైరెక్షన్లో చూస్తున్నట్టు ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ నౌ అంటే ఏమవుతుంది ఆన్సర్ నార్త్ ఈస్ట్ అవుతుంది సో ది ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి ఇక్కడ ఏం లేదు ఈ యారోస్ గీసుకోవడము క్లాక్ వైజ్ అంటే ఏంటి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి దాన్ని బట్టి మన యారోని రొటేట్ చేయడము ప్లస్ ఈ 180 + సంథింగ్ అని ఇట్లా స్ప్లిట్ చేస్తే రాసుకోవడం ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా ఇంకొక క్లాక్ మోడల్ క్వశ్చన్ చూద్దాము ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని మీరు చేయగలరనే నా ఒపీనియన్ ఎందుకంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ఎనఫ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్ యూట్యూబ్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసాం స్పెసిఫిక్గా ఫర్ సీసాట్ సో దాట్ మనం వేరే ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్కస్ చేసుకోవడానికి వీ క్రియేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ టాప్ పిన్ కామెంట్లో మీకు ఛానల్ లింక్ వస్తుంది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ దట్ ఛానల్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్ ఓకే అందులో మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా అయితే టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేయండి లేదా మన యూట్యూబ్ ఛానల్ కామెంట్స్ ఉంది కదా ఈ వీడియో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎక్కడ మెన్షన్ చేసినా కానీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో దాన్ని మనం ఒక లైవ్ సెషన్లో డిస్కస్ చేద్దాం ఓకే ఇప్పుడు 18th క్వశ్చన్లో ఏమంటున్నారు ఇన్ అ క్లాక్ at 12:30
ది అవర్స్ నీడిల్ ఈజ్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఓకే 12:30 అంటున్నారు. 12, 3, 6, 9 అంటే అవర్స్ హ్యాండ్ చిన్న ముళ్ళు, ఇక్కడ పెద్ద ముళ్ళు ఉంది. అవర్స్ హ్యాండ్ ఇస్ పాయింటింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఓకే, అండ్ మినిట్స్ హ్యాండ్ ఇస్ ఇన్ సౌత్ డైరెక్షన్. ఇంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. ఏమంటున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ బీ ద మినిట్స్ నీడిల్ అట్ 12:45. 12:45 దగ్గర పెద్ద ముళ్ళు ఎక్కడ ఉండాలి, ఇక్కడే కదా ఉండేది, 9 మీద ఉండాలి పెద్ద ముళ్ళు, అప్పుడే 12:45 అవుతుంది టైం. ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, ఇప్పుడు ఈ డైరెక్షన్ నార్త్, ఈ డైరెక్షన్ సౌత్ అయినప్పుడు ఈ డైరెక్షన్ ఏమవ్వాలి వెస్ట్, ఈ డైరెక్షన్ ఏమవ్వాలి ఈస్ట్, అవునా? అంటే ఇది ఏ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తున్నట్టు, వెస్ట్ డైరెక్షన్లో పాయింట్అవుట్ చేస్తున్నట్టు. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. మనం ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానీ మోడల్స్ కానీ ఉన్నాయో డైరెక్షన్స్కి సంబంధించి అవన్నీ డిస్కస్ చేసాం. ఓకే, ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే కనుక అయితే యూట్యూబ్లో మెన్షన్ చేయండి లేదా టెలిగ్రామ్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ టాస్క్ ఏంటి అంటే ఏవైతే మిగిలిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయలేదో ప్లీజ్ ట్రై టు సాల్వ్ ఆల్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ యూ అగైన్ నో వేర్ టు గో. ఇప్పుడు ఆ వర్క్ షీట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అని అంటే మన తారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్షన్ సర్చ్ బార్లో డైరెక్షన్స్ అని సర్చ్ చేస్తే మీకు 2 వర్క్ షీట్స్ కనపడతాయి, డైరెక్షన్స్ 1, డైరెక్షన్స్ 2 అని. ఈ 2 వర్క్ షీట్స్లో డైరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద వర్క్ షీట్లో మనకి కీ కూడా ఇచ్చాము. సో కీతో కంపేర్ చేసుకొని సాల్వ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద టాపిక్ ఆఫ్ డైరెక్షన్. తర్వాత వీల్ ట్రై టు టేకప్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ క్యూబ్స్, తర్వాత సెట్స్, వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ని టేకప్ చేద్దాం. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.